చేయడానికి చేస్తున్నాడు, బాగా జడుకున్నాను. అందరిని వాడు బలవంతం చేస్తున్నట్టు రాస్తుంది. మరి ఇప్పుడు మనం దానికి లోపడితే మరి ఆడు దాసులైనట్టే. మరి లోపడతారు. అందుకని వాటిని జయించిన వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో హతసాక్షులు బలిపీఠం కిందకి వెళ్తారు వీళ్ళు. అయితే ఇప్పుడు ఇంతకీ ఒక మాట, ఎందుకు ఇప్పుడు ఈ 666 ముద్ర వేయించకూడదు? నరకాన పోతున్నాం. రెండోది, ఈ ముద్ర వేయించుకున్నవాడు ఎవరికి వేస్తా ఏ పడుతుంది? క్రయ విక్రయాలు. క్రయ విక్రయాలు చేయటం వల్ల తప్పేంటి? లాభం వస్తే నష్టం ఏంటి? ఇప్పుడు అది పాయింట్. ఇప్పుడు చూద్దాం. అర్థమైంది కదా నాన్న? అది తెలుసుకోకండి ఎంత చెప్పుకున్నా వేస్టే. మనం ఇప్పుడు క్రయ విక్రయాలు చేయడం వల్ల లాభం వస్తుంది, అవునా కదా? ఆ లాభం వల్ల లాభం వస్తుంది, నా తప్పేంటి దాంట్లోని? అమ్మ కొన్నాడో లాభానికి కొనుక్కున్నాడో లాభానికే అమ్మాడు. క్రయ విక్రయ దానివల్ల నష్టం ఏంటి అంటున్నాను. ఏంటి నష్టం? ఇప్పుడు పరిశ్రమ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అందుకే దానివల్ల నష్టం ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా రండి. జకరియా గ్రంథము ముద్ర వేయించుకున్న వారే చేస్తారు తప్ప మీకు ముద్ర ఉన్నవాడు చేయడు, అది అర్థం. అయితే ఇప్పుడు జకరియా గ్రంథము, ఈ ముద్ర వలన క్రయ విక్రయాలు చేయటం వల్ల లాభం వస్తుంది. లాభం పొందడంలో తప్పేంటి అంటే, అందరు వినాలి, మళ్ళీ చెప్తున్నానా? ఈ క్రయ విక్రయాలు చేసుకున్నవాడు వాడు ఏం చేస్తాడో గమని ఈ 666 ముద్ర వేయించుకున్నవాడు క్రయ విక్రయ. ఈ విక్రయాలు ఎందుకు? లాభం. ఈ లాభం వలన ఏంటి వచ్చే నష్టం ఏంటో ఇప్పుడు పరిశీలించేద్దాం. 5వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ఇది ఏమిటి అని నేను అడిగి తిని. అందరు చెప్పండి నాన్న. అది ఇది ఇక్కడ చెప్తున్నది దేవుడు తెలియపరుస్తున్న అంశము. ఇది కొల, ఇది తూము. చెప్పండి. లోకమందు జనులందరూ ఇలాగే కనబడతారంట. ఈ రెండు కనిపించినాయంట ఆయనకి. బయటికి వెళ్ళి చూస్తే, దేవుని మందిరంలో నుంచి బయటికి వెళ్ళి చూస్తే కొల తూము వస్తుందంట. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారన్నాడు అక్కడ దేవుడు. కొల తూము అంటే ఏంటి? కొల అంటే ఏంటి? కొలిచేది. వండర్ఫుల్. తూము అంటే ఏది? చూసేది. తూకము, కొలిసేది. ఈ రెండు ఎక్కడ ఉంటాయి? సౌకర్యం. ఎందుకుంటాయి? లాభం. లోకంలో జనులందరూ ఇలా లాభం కోసమే ఉంటారంట. పిల్లలేమో తల్లి దగ్గరికి వెళ్తే లాభమా, తండ్రి దగ్గర ఉంటే లాభమా? పిల్లలకి వాళ్ళు చూసుకుంటారు. అసలు పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఇంకొకరికైనా మనం ఇలా అక్కడికి వెళ్తే ఏమొస్తుంది? కొలుచుకుంటున్నాము. మన దగ్గరికి వస్తే ఆడికి ఏమి ఇవ్వాలి చూసుకుంటున్నాము. మనకిచ్చినంత మనము ఆడు మనకిచ్చాడు, మనం అంత ఇవ్వాలా? లేకపోతే మనం ఇచ్చాము అంత ఇచ్చాడా లేదా? మీకు అర్థం అవడం కోసము ఒకరు మన ఫంక్షన్ని పిలిచారు. ఫంక్షన్కి పిలిచారు. మనం అట్టుకెళ్ళి ఆడికి ఏదో ఇచ్చాము. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? లిస్టు రాసుకుంటారు. అవునా కదా? చెప్పండి. ఎందుకు రాసుకుంటారు? ఇవ్వాలి కదా. నీవు కూడా ఇచ్చిన లిస్టు కూడా నువ్వు కూడా రాసుకుంటావు. మీ ఇంటికాడ ఫంక్షన్ జరిగినప్పుడు ఆడు తెచ్చిన లిస్టుకి నువ్వు చూసుకుంటావు. నీవు మేకపోతుని ఇచ్చావు అనుకో, వాడు వచ్చినప్పుడు బాయిలర్కో లిక్కి మన తెచ్చాడు అనుకో, దొండపోతే వెళ్ళాలని చూస్తావు. బాగా చెప్తావు. కోడినట్టు కొత్త ఊరుకుంటావా? నేను మేకను పట్టుకెళ్తే నువ్వు కోడినట్టు కొత్తావా? ఎవరు తెమ్మన్నాడు నిన్ను? మేము అప్పుడు ఏం పెట్టాము తెలీదా నీకు? మాకు పెట్టాలని తెలియదా నీకు? ఇవి వచ్చేస్తాయి.
అర్థమైందా? ఇది కొలుచుకుంటారంట లోకములో జనులందరూ. లోకములో జనులందరూ ఇలాగునే ఉంటారు. ఎలాగుంటారో కొలుచుకుంటున్నారో చూసుకుంటున్నారు. అది అక్కడికి వెళ్తే నాకేమిచ్చాడు, నా దగ్గరికి వస్తే నేనేమిచ్చాను. సరిపోయిందా? తక్కువ వచ్చిందా? ఎక్కువ వచ్చిందా? తక్కువ వచ్చిందా? అటు మనకేం పట్టించుకోలేదా? మనకేమో లేదా? మరి అంతే కొలుచుకుంటున్నారు అందరూ, లోకము జనులు అందరూ. ఇలా కొలుచుకోవడంలో కూడా తప్పేంటి? అది కదా మనం చూడవలసింది. ఈ లాభాన్ని చూడడంలో తప్పేంటంటే ఇప్పుడు చదువుకున్నాం. జక్కయ్య 5వ అధ్యాయం 7వ వచనం కానీ చదువుకున్నాం. అప్పుడు చదవాలి. అది దేవునికి స్తోత్రం. ఇదండి ఈ కొల తూములో ఎవరున్నారు ఇప్పుడు? స్త్రీ. ఆమె పేరేం పేరు చెప్పండి. దోషమూర్తి. చెప్పండి. అది అంటే అర్థం ఏంటి? దోషముని పుట్టిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎందుకు కాకూడదు దేవుడు అన్నాడంటే, యేసు ప్రభువారు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు రక్తాన్ని చిందించారు. అవునా కదా? రక్తం కడిగాము. ఈ దోషమూర్తి ఏం చేసింది? పుట్టిస్తుంది మనకి. మరి ఇప్పుడు కడిగిన దానివల్ల లాభం ఏంటి నీకు? అర్థమైంది కదా నాన్న? యేసు ప్రభువారు మనకు కడిగేశారు ఆ రక్తంతో కదా. మరి ఇప్పుడు మన పవిత్రం పట్ల ఈ దోషమూర్తి వచ్చి ఏం చేసింది? మళ్ళా దోషం పుట్టించింది. ఆయన కడగడం వల్ల లాభం ఏంటి ఇప్పుడు చెప్పాను నాకు? మళ్ళీ ఏమైపోయాము? అంత ప్రమాదం ఉంది. అందుకే ముద్ర వేసాడు, స్టాంప్ అయిపోయింది. నువ్వు ఇంకా దోషమే. లాభము కోరుకొనడంలో తప్పేంటంటే ఇది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. దాంట్లో దోషమూర్తి ఉంది. ఆ దోషమూర్తి ఏం చేస్తుంది? మనకు దోషమును పుట్టిస్తూనే ఉంటుంది, పుడుతూనే ఉంటుంది. మళ్ళీ వచ్చి ప్రభా తప్పు అయిపోయింది కడుగుతున్నాడు. ప్రభా ఎంత ఇదేమన్నా మంచినీళ్ళ లేకపోతే నూతిలో నీళ్ళ కడిగేయడానికి? ఆలోచించండి ఒకసారి నాన్న. మన పాపములు పోవాలంటే ఏం కావాల్సి వచ్చింది? ఆ రక్తం కావాలంటే ఆయన ఏం చేయవలసి వచ్చింది? చింతించవలసి వచ్చింది, శ్రమలు పడవలసి వచ్చింది, సిలువలో వేదన పడవలసి వచ్చింది, నానా పాటలు పడవలసి వచ్చింది, ఎన్నో శ్రమలు పడవలసి వస్తుంది. ఎవరి కోసం? మన పాపములను ఒట్లు రాలేదు కదా. ఇలా నీటిని దింపి సూది గుచ్చి రక్తం తీసి ఇలాగ కడిగేలేదు కదా. ఆయన మహాశ్రమలు పడితే తప్ప ఆ రక్తము ద్వారా మన పాప క్షమాపణ పొందలేదు, కడగబడలేదు. మరి కడగబడ్డా దాన్ని సింపుల్గా చిన్న లాభం కోసము వెళ్ళిపోయి, అర్థమైంది? ఇప్పుడు ఈ కడిగిన పాపాన్ని మళ్ళా పుచ్చుకుని మళ్ళా పాపిగా మారిపోవడం మనకు మంచిదేనా? అది అంత నష్టం ఉంది. ఏమైనా అర్థమైందా? అర్థమైంది కదా. అందుకని దోషమూర్తి ఉంది కాబట్టి ఇది 666. అది దీనికి కొన్ని పేర్లు పెట్టబడ్డాయి బైబిల్లోని. ఒకటి దోషమూర్తి, మహావేశ్య, బబులోను పట్టణం అని, మళ్ళా 4వది ప్రియులారా యుగ సంబంధమైన దేవత. 4 పేర్లు దీనికి. ఒకటి చెప్పండి. దోషమూర్తి, మహావేశ్య, మహాబబులోను, యుగ సంబంధమైన దేవత. ఇది ఈ అమ్మగారి చరిత్ర. అందుకని మనకు ఉండకూడదు. ఇది మనకు అక్కర్లేదు. మనం పెంచేవాడు, పోషించేవాడు, నాయకుడు మనకు ఒకడు ఉన్నాడు. యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? గుడ్. మరి అంతకంటే ఇంక దారుణం ఏంటి? అది ఆ పని చేసేస్తుంది, దోషం పుట్టించేస్తుంది. అర్థమైందా? మనలను వ్యభిచారిగా చేసేస్తుంది. మహావేశ
వేశ్య పిల్లలుగా చేసేస్తుంది, చెరుపు చేయి పిల్లలుగా చేసేస్తుంది. మహాబబులోను అది దేవునిది. మహాబబులోని కంట దేవుని ఉగ్రత పాత్ర ఇవ్వబడ్డదంట. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనము. చెప్పమ్మా. మహాపట్టణము 3 భాగములు. అది ఏమి ఇవ్వాలని దేవుని సన్ముఖంలో దేవుని జ్ఞాపకం చేశారు? మహాబబులోనికి ఏమి ఇవ్వాలని? దేవుని ఉగ్రత అనే మద్యపు పాత్ర ఇవ్వాలి. దేవుని ఉగ్రత ఆ పాత్రలో ఉన్న దాని అంతటిని లాభములో పెట్టి అందరికి తాగిస్తుంది. ఇప్పుడు అది దాని వలన లాభము పొందిన మనం దేని భరించవలసి వస్తుంది? మన దేవుని ఉగ్రతను భరించవలసి వస్తుంది. అర్థమైందా? ఒకటేం చెప్పాను అక్కడ, దోషము ఎంత కడిగినా దోషం పుట్టిస్తూనే ఉంటుంది ఒకటే. రెండోది దేవుని ఉగ్రత పాత్ర దానికి ఇస్తే, మహాబబులోనేటువంటి ఈ దోషమూర్తి మహావేషికి ఇస్తే అదేం చేసింది? మనందరికి తలకు ఏంటంటామో ఇదేదంటారో పలహారమా, లేకపోతే ఇది అయిపోయిందా? రైట్. ఇప్పుడు అది కాదు నాన్న, ఇప్పుడు ప్రసాదం. ఆ ప్రసాదం తలకు పంచినట్టు పంచేస్తుంది అది. అదే కదా మరి, ప్రసాదం పంచినట్టు పంచేస్తుంది అది. అప్పుడు అది ఆ ఉగ్రత దాని మీదకి రాకూడదని అదంతా దాన్ని భరించలేక మనందరూ పంచుతుంది. మరి మనకు నష్టమే కదా. మన దేవుని దగ్గరికి వచ్చి మన దేవుని ఉగ్రతకు గురి చేస్తుంది అది. అర్థమైందమ్మా? మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమించిన దేవుడు, రక్తమిచ్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, మనకి ఏమైనా చేయగల సమర్థుడైన దేవుడు. ఆయన మనల్ని ఇప్పుడు కన్నారని చూసే రీతిగా చేస్తుంది. ఒక పక్కేమో ఎంత పాపమును కడిగినా మళ్ళా పాపాన్ని ఏం చేస్తున్నది? అంటిస్తుంది, ప్రేరేపించి ఆ దోషాన్ని పుట్టిస్తూనే ఉంటుంది. రెండో ప్రక్క ఏం చేస్తుంది? దేవుని ఉగ్రత అనే పాత్రలో మనందరికీ తాగనిస్తుంది, అది పనిచేస్తుంది. అసలు అది భరించడం మానేసి అందుబట్టి ఇంకా చాలా విషయాలు చెప్పాలి మనము. ఇలాంటి సమస్యలు ఉన్నందున, ఇలాంటి కఠోరమైనటువంటి బాధలు మనం అనుభవించవలసిన వారమై ఉన్నాము కాబట్టి ఈ దోషమూర్తి యొక్క ప్రభావం 666 ముద్ర మనకు లేకుండా చేసుకుందాం. ఒకవేళ లాభం అయితే ప్రియులారా, ఆత్మకు లాభము కోరుకోండి. దేనికి? తప్పకుండా లాభం. నువ్వు శరీరానికే లాభం ఎందుకు కోరుకోవాలి మనము? అర్థమైంది కదా? శరీరం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మరి మట్లోకి దానికోసం ఎందుకు లాభం కోరుకోవాలి మనం? రెండో మాట ఏంటి? ఆత్మ కోసం ఎందుకు లాభం కోరుకోకూడదు? అర్థమైంది కదా? ఇంకో మాట అడుగుతుంది. ఇప్పుడు పాపం అనేటువంటిది, దోషం అనేటువంటిది శరీరానికి అంటుకుంటుంది. డబ్బులు శరీరానికి సంబంధించింది కానీ ఆత్మకు సంబంధించింది. ధనము ఆత్మకు సంబంధించింది కాదు. పరలోక ధనం ఆత్మకు సంబంధించింది. సరే, ఇక్కడ ఒక మనుషుడు తప్పిదం చేశాడు అనుకుందాం, వ్యభిచారమే చేశాడు అనుకుందాం, లేదా దొంగతనమే చేశాడు అనుకుందాం, అబద్ధమే ఆడాడు అనుకుందాం, లేకపోతే ఏదైనా చేశాడు, తప్పు చేశాడండి. అది చేసింది శరీరంతో కదా, అవునా? శిక్ష ఆత్మకి ఎందుకు పడాలి? మరి ఇప్పుడు శరీరం మట్లోకి వెళ్ళిపోయింది కదా, దానికి ఎందుకు వస్తుంది? దానికి ఏం లేదు దానికోసము. మరి దేవుని దగ్గర చేసింది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది కదా.
దానికి శిక్ష ఎందుకు? ఏకీపిస్తే ఏమవుతుంది? అది అది ఇక్కడ క్లియర్గా ఏంటంటే చూడండి, ఇప్పుడు ఎంత క్లియర్గా ఉందంటే ఈ శరీరము ద్వారా కలిగిన మలినాన్ని ఆత్మ కంటిస్తుంది. అదే దోషం. చెప్పింది అర్థమైందా? ఓకే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళి ఈ మాట చదువుకుని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన గలతీయులకు రాసిన పత్రిక ఈ మాట 5వ అధ్యాయము 17వ వచనం చదువు. చెప్పండి అమ్మ. అది కాదు నాన్న, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక్కసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువు. చదవండి, చెప్పండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషు నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. శరీరానికనే ఆత్మ కూడా కలుస్తుంది. ఎందుకంటే ఇది అంటిస్తుంది, దోషం కలుగుతుంది ఆత్మకు. అందుకనే ప్రియులు, లాభమును కోరుకుంటే ఆత్మకు లాభం కోరుకుందాం. ఈ శరీర సంబంధమైన తగ్గిద్దాం, ఆత్మ సంబంధమైన పెంచుకుందాం. అప్పుడు దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాము. ప్రియులారా, రెండవది చెప్పండి, దోషమూర్తి ప్రభావం నుంచి విడుదల పొందుతాము. అసలే ఆడికి మనకు సంబంధమే ఉండదు. అప్పుడు మనం దేవుని ముద్ర గలవారంగా బ్రతుకుదాము. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.